తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవికి కల్లోలం రేపిందని చెప్పాలి. నూతనంగా అంటే ఎన్నో నెలల నుంచి ఖాళీగా ఉన్నటువంటి పోస్టును అప్పటికే కిషన్ రెడ్డికి రెన్యువల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం అయితే నూతనంగా అధ్యక్ష పదవికి అయితే నామినేషన్లు అయితే దరఖాస్తు చేసుకోమని ఆశావాహులకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఏకపక్షంగా రామచంద్రరావుకి మాత్రమే పట్టం కట్టాలని చెప్పేసి బీజేపీ కార్యవర్గం పనిచేస్తుంది. కానీ ఆ యొక్క అధ్యక్ష పదవికి అర్హులైనటువంటి మమ్మల్ని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందని కూడా అనేక ఆశాభావులు అయితే విచారం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా అంటే బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన కూడా దాదాపు తన భావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజాసింగ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని, బీజేపీ నుంచి తన కమలం పార్టీ గుర్తు నుంచి గెలిచినటువంటి నేను పార్టీ కోసం ఎంతో సేవలు చేశానంటూ పార్టీ ఇప్పటికే నన్ను గుర్తించలేకపోయిందంటూ కూడా తన విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నో ఏళ్ళుగా బీజేపీ ఆఫీస్కి రాని తాను ఇప్పుడు కేవలం రాజాసింగ్ అంటే విప్లవాత్మక ఒక విచిత్రమైన ఆలోచనతో ఈ పార్టీ ఆఫీస్కి అయితే రావడం అయితే జరిగింది. తన రాజీనామా అంటే పార్టీ నుంచి గెలిచినటువంటి తాను నాకు ఎటువంటి పార్టీ మద్దతు లేకుండానే ఈ రాజాసింగ్ నిలబడతాడు, నేనేం తప్పు పని చేయట్లేదు, బీజేపీ పార్టీ కోసం నేను అంతా అహర్నిశలు కష్టపడ్డానంటూ కూడా నన్ను నామినేషన్ వేయకుండానే నన్ను ఆపేసినట్లు, నా మద్దతు దానంతా బెదిరించినట్లు కూడా తన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికే రామచంద్రరావుకి ఇప్పటికే పార్టీ పగ్గాలు అందజేసినప్పటికీ పలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ సోషల్ మీడియాని ఎప్పటికీ నమ్మొద్దంటూ తమ వాళ్ళే నా మీద ఎక్స్గా ఈ పోస్టులంతా పెట్టిస్తున్నారంటూ కూడా తనను విచారం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చిన తాను తన రాజీనామా లేఖతో మాత్రమే మీడియా ముందుకు వచ్చి తన విషయం అంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి. అయితే నేను గౌరవ్ కిషన్ రెడ్డి గారికి ఈ రాజీనామా లేఖను ఇవ్వడానికి మాత్రమే బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చానంటూ అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. నూతనంగా ఎన్నుకున్నటువంటి రామచంద్రరావుకి నాకు ఎటువంటి వ్యతిరేకం కాదంటూ, బీజేపీ పార్టీకి నేను ఎటువంటి వ్యతిరేకం కాదంటూ, తనకంతా ఎంత మంచిగా ఉంటుందని, నేను కేవలం హిందుత్వ సమాజం కోసం, హిందూ ప్రజల కోసం మాత్రమే పోరాడతానని మీరంతా కలిసి నన్ను మోసం చేశారంటూ కూడా తన విచారం వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ బీజేపీ అధ్యక్ష పార్టీ పదవికి దాదాపు ఇటు ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కావచ్చు, అంటే ఇటు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇటు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ కావచ్చు, వీళ్ళంతా ఆశాభావులు ఉన్నప్పటికీ వీళ్ళలో ఇద్దరు మాత్రమే ఈ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవీ కాలం ఈ 10 సంవత్సరాలలో చేసినప్పటికీ మిగతా వారిద్దరిని కూడా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరిని కూడా బీజేపీ పార్టీ పక్కన పెట్టిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా అక్కడ హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఈటల రాజేందర్ని కూడా ఈ మధ్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను ఆశాభావులైనటువంటి తాను ఇటు ఎంపీగా కూడా గెలవడం అయితే జరిగింది. తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బీజేపీలో ఎక్కువ ఉందని చెప్పాలి. అయినా అటువంటి సీనియర్ నాయకులకు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరినో తెలియకుండా తెర మీదకి తీసుకురావడం ఎంత సీనియర్ అయితేంది అనే కోణాల్లో కూడా దాదాపు ఆ పార్టీ వర్కింగ్ మిత్రులైనటువంటి పార్టీ వాసాభావులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ కోసం మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, మీరు నిజమైన కట్టర్ బీజేపీ హిందూవాదిని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉందంటూ కూడా తమ వాదననైతే వినిపించారు. చూడాలి, రామచంద్రరావు అనే వ్యక్తి ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నట్టు తాను ఈ బీజేపీ పగ్గాలు అందజేయడంపై ఈ బీసీలకు త్వరలో బీసీ సీఎం ప్రకటిస్తాం, బీసీకి అధ్యక్ష పదవి ఇస్తామంటూ కూడా తను బీజేపీ ఎన్నో రోజులుగా చెప్పినప్పటికీ ఈ బీసీ వాళ్లకు ఇవ్వకపోగా దీని వెనుక ఏ కారణాలు ఉన్నాయి, అనేక కారణాల మధ్య, అనేక అసంతృప్తుల మధ్య, అనేక ఆశావాహులకు భంగం కలిగించేటటువంటి ఈ యొక్క విషయం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. అయితే ఈరోజు కిషన్ రెడ్డి గారికి తన లేఖను సమర్పిస్తానంటూ కూడా వ్యక్తం చేసినటువంటి ఆయన కేవలం ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసేటటువంటి కార్యక్రమాన్ని తానైతే చేయడం అయితే జరిగింది. చూడాలి, ఈ రాజకీయ పత్రాన్ని అందజేసిన తాను కిషన్ రెడ్డి అనుమతిస్తారా, లేకపోతే ఇంకేమన్నా సర్దుబాటు ఏమన్నా బుజ్జగించులు చేసేటువంటి ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయా, లేకపోతే
ఇంకేమన్నా ఆశించినట్లుగా ఇంకేమన్నా వేరే పదవులు ఏమన్నా ఇస్తారా అన్నది కిషన్ రెడ్డి పైన మాత్రమే ఆధారపడింది. కానీ కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కేంద్రమైన అన్ని పనుల్లో బిజీ అయినట్టు తాను కేంద్రం యొక్క అంటే నాకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నేను వారి ఇష్టాలను మాత్రమే ప్రతిపాదిస్తాను, కేవలం హైకమాండ్ మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటుందని కూడా తను వెల్లడించడం అయితే జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం పార్టీలో ఉన్నటువంటి అంతా కూడా ఆ నిర్ణయం ప్రకారమే నడవాలి. ఏదన్నా కొత్తగా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి చీలికలు చేస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రాజీనామా లేక దేనికి సంకేతం, దేనికి సూచిక అనే అనేక కోణాల్లో కూడా ఇటు రాజాసింగ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఓటర్లు కావచ్చు, గోషామహల్లో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, ఇటు మళ్ళీ ఫ్యాన్స్ కావచ్చు కూడా అనేక దిగ్భ్రాంతులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇటు ఈటల రాజేందర్ కూడా ఒక కామ్ అండ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ బాధను వాళ్ళ విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఏకపక్షంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష పదవిని అటు కేంద్రం నుంచి అటు బీజేపీ కార్యవర్గం నుంచి ఒకే వ్యక్తికి మొగ్గు చూపుతారు, అది ఎలా పాసిబుల్ అంటూ కూడా అనేక మంది ప్రశ్నలు అయితే సోషల్ మీడియాలో వేయడం అయితే జరుగుతుంది. చూడాలి ఈ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఎంత స్ట్రాంగ్గా రావాలనుకున్నా కూడా ఇటు బీసీ ముఖ్యమంత్రిని ప్రతిపాదించే క్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారని కొంతమంది చెప్తుంటే, లేదు సీనియర్ వాళ్ళకే ఇస్తాం, ఏ పార్టీ ఎప్పుడు ఏం పని చేయాలో, ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలో అధిష్టానంకి అంతా తెలుసు కాబట్టి ఆ అధిష్టానం మేరకు మాత్రమే పనిచేస్తామంటూ మీరు కూడా పార్టీకి గౌరవించి వాళ్ళ అనుచరులకు అంతా కూడా పార్టీకి దావతం చేసే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా మాత్రమే పనిచేయాలంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు వాళ్ళను కోరడం అయితే జరిగింది. ఈ బుజ్జగింపుల వ్యవహారంలో ఇటు గోషామాలకు ఎమ్మెల్యేకి చెందినటువంటి రాజాసింగ్ తప్పుకుంటారా, లేకపోతే ఆ యొక్క రాజీనామా లెటర్ని ఇంకెవరికైనా అందించి లేదంటే అప్రూవ్ చేసుకుంటారనేది, ఆయన అప్రూవ్ చేస్తే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఉప ఎన్నిక అక్కడ కూడా రావడం తప్పదంటూ కూడా అనేక మంది నెటిజన్లు తమ కామెంట్ రూపంలో అయితే తెలవడం అయితే జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.